ధర్యాంతక వాయుసూను లోకైక వీర పురపాల గదాప్త ప్రాణ ఉత్తిష్ట దేవ శరణాగత రక్షణార్థం దుష్టగ్రహాంతర శత్రుసంఘ భూరి పురుష్పభువి సర్వభయం సదామే వీరాంజనేయ భవదాప్తవ సుప్రభాతం అకాల ముఖ్యారణం సర్వవ్యాధి నివారణం శ్రీరామ పాదోదకం పావనం సోం ఆయుష్మాన్ ఆయుష్మాన్. నాన్న, నువ్వెవరు? నీ పేరేమిటి? బాబు. బాబా? మీ నాన్నెవరు? మీ నాన్న పేరేమిటి చెప్పు. నాన్న పేరు నాన్నే. నాన్న? పోనీ మీ అమ్మ పేరేమిటి చెప్పరా? అమ్మ. అమ్మ? మీ అమ్మ పేరురా? అమ్మ పేరు శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయమా? శ్రీ ఆంజనేయం. రామచంద్ర ప్రభు. దేనికంటే దీనికి ఇంత మల్లగాలాలు పడిపోతారు? ఆడమ్మా నాన్న దొరికే వరకు రోజు నేను ఆడి కడుపు నిండా ఇడ్లీలు ఎడతాను. సాకలు కూడా మీరు అనుకోపోతానండి. ఈ బుడ్డోడికి ఒక పూట బొవ్వ నేను కూడా ఎడతానండి. ఒక పూట రెండు పూటల ఏంట్రా? ముప్పొద్దుల మా ఇంట్లోనే తినమనండి. నాకు చేతి కింద గుంటడు ఉన్నట్టు ఉంటది, మా సంటి దానికి కూడా ఆడుకోవడానికి తోడు ఉన్నట్టు ఉంటది. కానీ ఈడు ఉండేది ఎక్కడనే? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంటాడు. నాకు మాత్రం ఎవరున్నారు? ఆ శ్రీరామచంద్రుల వారితో పాటు వీడు కూడా నాకు తోడుగా ఉంటాడు. ఆయన ఏ సంకల్పంతో వీడిని ఇక్కడ పంపించాడో ఏమిటో. పూజారన్నయ్యా, డ్యాం పని ఆగిపోయిందన్నయ్యా. డ్యాం పేరుతో జనాన్ని ముంచేద్దామనుకున్న ఇంజనీర్ గాడు అయిపో లేకుండా పారిపోయాడు. ఆ డ్యాం ఇంకెప్పటికీ జరగకూడదని ఆ శ్రీరాములోరికి సీతమ్మకి బాగా చెప్పండి. అలాగే. నేను చేసిన తప్పులన్నీ క్షమించే తండ్రి. శుక్లాం వరదరం విష్ణుం. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయ. ఆ చిట్టు తౌడు పొట్టేలా కట్టుకురా. రాంజీ, శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మంగళం కౌశలేంద్ర మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గురుజీ, పెట్టకుండా చెప్తే పెట్టివ్వరని. అయ్యో, తప్పైపోయింది గురుజీ, ఈసారి క్షమించండి. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరున్నారు చెప్పండి. దీనికి ఏం తక్కువ లేదు. లే విగ్రహ ప్రతిష్ఠ చేసేయగానే సరిపోదురా. దానికి నియమనిష్టలతో రోజు పూజలు చేయాలి, నిత్య నైవేద్యం పెట్టాలి. అలాగే. ఎలా చేసేద్దాంలేండి. బయలుదేరండి పెద్ద వృద్ధావధానులు. నీకే రోజుకో ఇంట్లో నైవేద్యం పెడుతున్నారు, నువ్వు మళ్ళీ నైవేద్యం పెడతావా స్వామి వారికి? ఆంజనేయం, ఏడ్చావులే. ఇంతకీ ఏమైనా తిరిగి తెచ్చావా? నిన్న గవర్రాజు గారు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. గుర్తు చేస్తారు. శ్రీ ఆంజనేయం, ఎక్కడికి? మా బాస్ కి నైవేద్యం పెట్టేసి. అపచారం. ఇది స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం రా, మళ్ళీ నైవేద్యం పెట్టకూడదు. తప్పు కాదు. ఎలారా? మీ బాస్ శ్రీరామచంద్రుని ప్రసాదం కంటే మా బాస్ ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఇంకేముంటుంది? అంటే ఈ ప్రసాదం ఆయనకు నైవేద్యమే కదా. ఏంటి? రాములు వారి ప్రసాదం ఆంజనేయ స్వామికి నైవేద్యమా? అవును కదా.
ఒరే హాయ్. ఇందులో టీ షర్ట్ కనబడటం లేదురా. అందులోనే ఉంటాయి, సరిగా చూసుకుంటే మీకు అన్ని అనుమానాలే. ఒరే అంజిగా, ఏంటండి ఈ చీరలు బుజ్జమ్మ గారికి ఇచ్చిరా. ఇప్పుడా మా బాస్ ప్రసాదం పెట్టేసి ఏడ్చావులే, ముందు చీరలు ఇచ్చిరా. బుజ్జమ్మ గారు పట్లండి అదేంటి నువ్వు తెచ్చేవేంట్రా? 20 చుక్కల ముగ్గ అండి. అవును. అయ్యో చుక్క తక్కువ ఉందండి. అయ్య బాబోయ్, అప్పుడే ఎలా లెక్కెట్టేసావురా నువ్వు? శ్రీ ఆంజనేయం అంజీ, ఒక బిందె నీళ్లు తెచ్చి పెట్టవా? వస్తాది ఏమైంది? కసరత్తు చేస్తుంటే నరం నలిగింది. అబ్బా అదే వెనికింద్రా అంజి. ఇది పట్టుకోండి చెప్తా. వయసు అయిపోయింది కదా ఇంకెందుకు ఈ కరోడాలు? వయసు అయిపోతుంటరా, ఇప్పుడేం రెడీ? అలాగా సెట్ అయిందా? ఇవ్వండి. థ్యాంక్స్ రా. శభాష్ రంజీ. శ్రీ ఆంజనేయం నీ సోడా బుడ్డి నువ్వు సారా బుడ్డి మీరు కమ్మ కడుకుంటావా? శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. జమ్మడి పోను పోనీ వదలరా. శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఒరే ఆంజనేయం. అంజీ. నీ జమ్మడి పోను. తాగింది మొత్తం దిగిపోయింది. పాపం తినడానికి ఏమైనా పెట్టు. అయ్యో ఆకలేస్తుందా బాస్? చా ఆలస్యం అయిపోయింది బాస్. ఏది అనుకోకే, వస్తుంటే ఊర్లో అందరూ ఆ అంటే పాపం వాళ్ళ పనులు కూడా చేయాలి కదా బాస్. సరే సరే తొందరగా తిన ఎవరు చూడకుండా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి చెమ్మత కావిడి నీళ్ళేస్తాను. వద్దురా. అక్కర్లేదురా, నేను తెచ్చేసాను. ఒకప్పుడు బాగా బతుకున్న జాలి కూడా లేకుండా ఆడి చేత నీళ్లు మోయించింది, నా చేత పప్పు రుబ్బించేస్తుంది. నేనెవరబ్బా? అయ్య బాబాయ్ మీరు రుబ్బుతున్నారేంటి? లేవండి. బాగరా రుబ్బా. 3 నెలల నుంచి పందులు మేసినట్టు మేసారు. డబ్బులు అడుగుతుంటే రేపెత్తా మాపెత్తా అని మా ఇచ్చా తిరుగుతున్నారు. సచ్చినాడు తెచ్చి దానికి చచ్చిపోవాలని ఉంది. ఒరే అంజీ, కర్మగాలి ఆ సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోయింది గాని ఆ సీతమ్మ తల్లి డ్యామే పూర్తయి ఉంటే మా పంటలు మాకు పండు, మా డబ్బులు మాకు వచ్చును, మాకు నీ ఏదవ రూపుడు తగ్గును. అవునా? పోను తొందరగా డ్యామ్ పూర్తి చేసామని బెమ్మనకి చెప్పనా? లైసెన్స్ రోజు మాకేటి న్యూసెన్స్. డైలాగులా? గవర్నమెంట్ తో హెట్ కాక పాలు ఇరిగిపోతాయి. ఒరేయ్ నోకరాజు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మొహం చాటేస్తుంది. లైసెన్స్ లైసెన్స్ ఏంటి? లైసెన్స్ అదేనమ్మా 4 ఇడ్లీ కూర్చుంది అల్లం చట్నీ. థ్యాంక్స్ రా. అప్పు కాదు ముష్టి కాదు పోలీసు. ఒరే అంజీ, ఊరు మధ్యలో ఆంజనేయ విగ్రహం పెట్టామని లైసెన్స్ కట్టావా? ఊరంతా మా బాస్ విగ్రహానికి చందా ఇచ్చారు కానీ మీరు ఎగ్గొట్టారు కదండి. అందుకని మీ చందాని మీ లైసెన్స్ గతం కట్టేసుకోండి. దేవుడి పేరు చెప్పి పని దెబ్బ కొట్టావురా. యాదవులు అంజే ఇట్లే రే శ్రీ ఆంజనేయ సెంటర్లో విగ్రహం ఇట్టావంట. శ్రీ ఆంజనేయం మా బాస్ అండి. బాసా తప్పండి ఆంజనేయ స్వామి కళ్ళు పోతాయి. కళ్ళ ఆంజనేయ స్వామి అదేరా తోకుంటది కదా హనుమంతుడు. నువ్వు కూడా తోకెట్టుకుని సెంటర్ లో నిలబడచ్చు కదరా. ఇడికి ప్రసాదం పెట్టేది ఒకట్రా. పులి చట్నీ ఉందా? అయ్యో తప్పండి, తినేదన్నాలు ఉసేకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. నిజమండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అవునండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఉసేకూడదండి, తప్పండి. 10 మందిళ్లలో అడుక్కు తిని బతికి ముష్టి నా కొడుకువి నువ్వు నాకు నీతులు చెప్పు. వద్దు డార్లింగ్. ఏం పిక్కుతారా? పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్ప అనుకున్నారా? శివంగి ఆడపులి
బాబోయ్ వద్దు వద్దు వద్దు. ఏ పేగులు నవ్విలేస్తారా ఎదవ్వా. నువ్వు అయిపోయావే గేదెలు గవర్రాజు పద్దు సారీ పద్దు తప్పైపోయింది. వీళ్ళంతా ఎదవలిపోద్దు. ఏంట్రోయ్ నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్వా? పొర తాడేదవా. అంజే మన నా చొక్కా కొత్తగా ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తావా? ఎదవ్వా. ఏదో బతుకు అది నా చొక్కా చింపేసి అలా రెచ్చిపోతుంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? నేనే కోకోకోలా తగ్గి చచ్చిపోతాను అంతే. నీ పొద్దునేమనొద్దే? ఐ లవ్ పొద్దు, ఐ లవ్ పొద్దు, ఐ లవ్ పొద్దు. అయ్యయ్యో ఏంటండి మొత్తం మీరే పితికేసుకుంటున్నారు. దీన్ని కొంచెం తాగనివచ్చు కదండి. పాపమండి. పాపమా ఏంట్రో? అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాం రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి? పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండన పడి వస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుటే నా కొంప మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు. తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసేస్తుంది. మనం జాలి పడాల్సింది, బాధపడాల్సింది బెమ్మనగడు గురించి కాదు, మన గురించి గెలిచిన ఎమ్మెల్యే గురించి. ఆ బ్రహ్మనే కాదు, వాడి బాబు దిగొచ్చినా సరే సీతమ్మ తల్లి డ్యామ్ ఆగదు. కరువుతో కటకటలాడే నా ప్రజానీకానికి డ్యామ్ కట్టించి పచ్చటి పొలాలతో సుఖంగా ఉండేటట్టు చేస్తాను. నమస్కారం అన్నయ్య. నమస్కారం 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 నమస్కారం. ముద్దొచ్చేస్తున్నావన్నయ్య. నా మీద పెద్ద మెజార్టీతో భలే గెలిచేసావన్నయ్య. నువ్విప్పుడు గెలిచిన ఎమ్మెల్యేవి, నేను ఓడిపోయిన ఎదవని. ఎలక్షన్ పేరు చెప్పి 5 కోట్లు అలా జనం మీద ఇసిరేశాను. నువ్వేమో సీతమ్మ తల్లి డ్యామ్ అన్నావు. నీకు గుద్దేశారు కొడుకులు. మంచి పనులు మాత్రం మానొద్దన్నయ్య. రోడ్లేంచన్నయ్యా, కరెంటు కూడా ఎట్టించన్నయ్యా. ఆ సీతమ్మ తల్లి డ్యామ్ జోలికి మాత్రం వెళ్ళొద్దన్నయ్యా. నిజమన్నయ్యా, ఎవరా డ్యామ్ జోలికి వెళ్ళినా పాపం విచిత్రంగా చచ్చిపోతున్నారన్నయ్యా. రక్తం కక్కుకొనొకడు, గుండె ఆగిపోయి ఇంకొకడు, యాక్సిడెంట్ అయ్యి మరొకడు. అదేంటో ఆ రాములోరికి, నాకు, నీకు కూడా తెలుసన్నయ్యా. ఆ డ్యామ్ వద్దన్నయ్యా.